అయ్యో బాబా ఫిషింగ్ అడ్వెంచర్ ఏం మాట్లాడుతున్నా? వెల్కమ్ టు మై ఛానల్ జార్కే కులేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏంటన్నా ఎల్ చేపలు అంత చిన్నగా కనపడుతున్నాయి? పొలకు చిక్కున్నాయి, పెద్ద పొరుగులా ఉన్నాయండి. అవి పెద్ద పొరుగులు కాదు, గడ్డి చేపలు అంటారు. ఏంటి గడ్డి చేపల? గడ్డి చేపలు ఏంటన్నా? అవును, వాటిని గడ్డి చేపలు అంటారు. మేమైతే వాటిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. ఈ లొకేషన్ వచ్చేసి చిటకాయ బ్రాంచ్ దగ్గరలో ఒక నరసాపురం అనే విలేజ్ లో అయితే వచ్చేసాం. మా అయితే ఫోన్ చేసి గడ్డి చేపలు వేసుకురావాలి వెళ్ళమని చెప్పాడు. మా వాంటర్ గారు ఇచ్చిన నంబర్ ప్రకారం అయితే చెరుగాడికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మిట్ట మధ్యాహ్నం ఒంటిగడ్డ అయినప్పటికీ ఎవరో చెరుగాడు అయితే లేరు. సేపట్లకి అయితే చెరువు వాంటర్ అయితే వచ్చి అక్కడ కొంచెం మేత అనేది చెల్లారు చేపలు అనేది రావడానికి. ఇసురు వల్ల వేసే మనిషిని అయితే పురమాయించాను. కాస్త కొంచెం టైం పడుతుందని చెప్పాడు వాంటర్ గారు. కనీసం ఎటు చూసినా కాస్త కోస్తో ఎక్కడ కూడా నీడ అనేది లేదు. ఇంకా మాటలోనే వలేసి అతను అయితే వచ్చేసాడు. ఇంకా నేమాత్రం ఆలస్యం చేయకుండా వ్యాన్ అయితే రివర్స్ అయితే పెట్టేశాను. ఈ నంబర్ అంటే నేను పెద్ద సైజు పిల్ల అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న సైజు పిల్ల అనేది చెప్పారు. వాంటర్ గారు అయితే మేత వేసిన చోటకైతే చేపలు అయితే వచ్చేసి చెప్పి వాళ్ళకి అయితే ఫోన్ చేసి వాటర్ అనేది వేపించేస్తున్నారు స్పీడ్ గా. మేత వేసిన చోట అటు ఇటు కదులుతున్నాయని చెప్పి వాళ్ళ మీద స్పీడ్ గా అయితే దగ్గరికి వెళ్తున్నాడు వేయడానికి. ఇంకా ఈ ప్రాంతం వచ్చేసి మొత్తం బుస్కనేలతో అయితే ఉన్నది. ఇంకా మనోడైతే విసురాలను ఫోకస్ పెట్టాడు. చేపలు అయితే ఎక్కడ ఉన్నాయి అక్కడ వేయడానికి సిద్ధమైపోయాడు మనోడు. ఇంకా మనోడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటే చేశాడు. తుక్కు వెళ్ళిపోయాడు అన్నమాట. వాడు బాగిడింది. మెట్ట మధ్యాహ్నం కదా చేపలు అయితే పడవనుకున్నాము. కాస్త ఎక్కువగానే పడినాయి చేపలు అయితే. ఇంకా ఈ చెరువులో నెంబర్ వచ్చేసి ఇంచుమించుగా 2 లక్షల నెంబర్ అయితే ఉన్నదంట గడ్డి చేప. ఇంకా నేనేసుకెళ్ళి 1000 నెంబర్ అయితే ఇంచుమించుగా కనీసం 5-6 సార్లు వాటర్ అయితే వేయాలనుకున్నాను. ఇంకా తీరా చూసిన తర్వాత మనోడు ఒక్క వాటిలోనే కనీసం 1500 పిల్ల అయితే పడిపోయింది. ఇంకా నేనైతే చెప్పాను ఒక వాళ్ళకి కనపట్టిన చేప అయితే అసలు వద్దని చెప్పాను. వాళ్ళు మాత్రం నా మాట అయితే విని కేవలం మెస్లో పడిన చేపలు మాత్రమే కౌంటింగ్ అయితే చేశారు. 1500 పిల్లని చెప్పాను కానీ ఇంచుమించుగా 2000 పిల్ల అయితే వచ్చింది. దీంట్లో గైర్లు మాత్రమే వేయమన్నారని చెప్పాను మా ఓనర్ గారు వాళ్ళతో చెప్పాను. ఇంకా నాకు వాళ్ళకి కావాల్సిన గైర్ అయితే వేశారు. ఇంకా వీటి వల్ల ఉపయోగం ఏంటంటే కొత్త చెరువులు ఏమైనా చెరువులు తవ్వించినప్పుడు వాటిలో చెరువు చుట్టూ నాచేమని ఉంటే శుభ్రంగా వీటి పెద్దదిగిన తర్వాత తింటూ ఉంటాయి. నీటిలో ఎదిగిన గడ్డిని మొత్తం పూర్తిగా తింటూ ఉంటుంది. చూసినా నీడ పట్టు వెళ్దాం అంటే ఎక్కడ చూసినా చెట్టు పుట్ట అనేది ఎక్కడ లేదు. మొత్తం ఎండే పడుతుంది. గడ్డి చేప పిల్ల అనేది కౌంటింగ్ అనేది చేస్తున్నారు. ఒక 5-6 బ్యాగులు అయితే వేసారు నా బండ్లోకి. చూడడానికి ఇలాగా చిన్నగా కనిపించినా ఇవి పెద్దగితే మాత్రం ఎమ్మ టేస్ట్ ఉంటాయి. ఇవి సైజు ఇంచుమించుగా 6-7 కేజీల వరకు అయితే ఈ చేప అనేది ఎదుగుతుంది. ఆ సైజు వరకు ఈ చేప ఎదగాలంటే ఇంచుమించుగా 5-6 సంవత్సరాల టైం అయితే పడుతుంది. 1 సంవత్సరాలు అయితే పెంచరు. కేవలం 6-7 నెలలు మాత్రం పెంచుతారు. వీటిని ప్రత్యేకంగా అయితే పెంచరు. సెలవద్ది కట్లతో పాటు వీటిని వేస్తూ ఉంటారు. ఇలాంటి ఇంట్రెస్ట్ కరమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.